ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఆ విధంగా దీవించబడుతూ ఈ వాక్యాల ద్వారా అనేకులకి మీరు ఈ మాటలు షేర్ చేయాలని, ఈ యొక్క వీడియోస్ ద్వారా అనేకులు బలపడి ప్రభువులో స్థిరపడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉంటుంది గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ ఉదయకాలం ముందు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో ఉండే ఒక చక్కటి మాటను మనం ధ్యానించబోతున్నాం. 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట, ద లార్డ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలము అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పితరుడైనటువంటి ఈ ప్రవక్త యెషయా ఆయన తేటగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడే నా బలము, దేవుడే నాకు బలమును అనుగ్రహిస్తున్నాడు, దేవుడు మాకు బలాన్ని అనుగ్రహించి దేవుడు మమ్మల్ని స్థిరపరుస్తున్నాడు అంటూ దేవుని ఆయన ఘనపరుస్తూ బలపరుస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాడు. సో ఈ ఉదయకాలం ముందు నువ్వు ఈ రోజున ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, ఎన్ని వేదన శోధన దుఃఖంలో ఉన్నా, విశ్వాసంతో నువ్వు ఉండు, విశ్వాసంతో ఉండు. యెహోవాయే నాకు బలము, నా కీర్తనకు ఆయన ఆస్వాదం ఆధారమై ఉన్నాడు అని ఆయన్ని మనం స్తుతించినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. పితరులైనటువంటి వారి జీవితాల్లో గమనిస్తే ఆయన వారికి బలాన్ని ఇచ్చినందువలన వాళ్ళు బలహీనులై ఉండి కూడా వాళ్ళు బలపరచబడ్డారు. దేవుని సన్నిధిలో వారు ఆ విధంగా శక్తిని పొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విధవరాలు తన 2 కుమారులను తీసుకొని దైవజనుడు ఎలీషా దగ్గరకు వచ్చింది. ఆమె దైవజనుడికి చెప్పింది, నేను ఎంతో అప్పుల్లో ఉన్నానయ్యా, ఎంతో పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాను, నా భర్త అప్పులు చేసి చనిపోయాడు, ఇదిగో ఆ యొక్క అప్పుల వాళ్ళు వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది, కాబట్టి నువ్వే మాకు సహాయం చేయాలి అని చెప్పి ఆమె ఆయన్ని ఆశ్రయం పొందింది. దేవుని యొక్క సన్నిధిలో దైవజనుడి మాటకు ఆమె లోబడి దైవజనుడు చెప్పినట్లుగా తన 2 పిల్లలతో ఆమె చేయటం ప్రారంభించింది. యెహోవాయే ఆమెకు బలమును అనుగ్రహించాడు. ఆమెను. హల్లెలూయా. ఆవిడ ఆయన యొక్క సన్నిధిలో విశ్వాసంతో తన ఇంట్లో ఉన్న నూనె కొండను అన్ని పాత్రలు వంచటం ప్రారంభించింది. తెచ్చుకున్న పాత్రలన్నిట్లో కూడా నూనె నింపబడిపోయింది. ఆ నూనెను తీసుకెళ్ళి తను అమ్మేసుకొని తన అప్పులన్నీ తీర్చేసుకోగా మిగిలిన దాంతో తన పిల్లలు 2 సంతోషంగా జీవించడం ప్రారంభించారు. యెహోవాయే నా బలం. నువ్వు అప్పుల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, అవమానాల్లో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా? అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళలో ఎంతోమంది విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చారు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, మనం ధ్యానిస్తుంటాం. యాయూర్ అన్న ఒక సమాజ మందిరపు అధికారి తన కుమార్తెను బాగు చేయాలనేసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. బాగలేదయ్యా, బాగు చేయండి అని చెప్పడానికి. ఆయన రావటం ఆలస్యమైంది. ఈ లోపల ఆయన ఇంటి వద్ద నుండి వచ్చినటువంటి వర్తమానం, నీ కుమార్తె చనిపోయింది. కానీ ఆ పరిస్థితిలో యేసయ్య ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఆ మాటను విశ్వసించి దేవుని అందే దేవుడే నాకు బలము అని నమ్మినటువంటి యాయూరు అనారోగ్యంతో చనిపోయిందన్నటువంటి ఆ విషయం తెలిసినప్పటికీ కూడా ప్రభుని విడిచిపెట్టి ఆయన పారిపోలేదు, కానీ ప్రభుతో కూడా కలిసి ప్రభుని వెంట పెట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా విశ్వాసంతో యాయూరు ప్రభుని అనుసరించిన కారణాన్ని బట్టి యాయూరు ఇంట్లో ప్రభు ప్రవేశించి చనిపోయిన ఆయన కుమార్తెను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్నావా, అప్పు సమస్యలతో ఉన్నావా, నిందలు అవమానాలు కన్నీళ్ళు దుఃఖంతో ఉన్నావా, నువ్వు ఎట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచు. నువ్వు కూడా హృదయపూర్వకంగా చెప్పాలి, ద లార్డ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలము అని నువ్వు ఆయన్ని స్తుతించు, ఘనపరచు. నీ పరిస్థితులన్నీ తలకిందులై ఉన్నప్పటికీ కూడా నిత్యముగా దేవుడు నీకు ఆయన కృప చూపించి నీ జీవితంలో నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన అద్భుతం చేస్తాడు. కృప మనకు తోడుగా ఉండను గాక. ధైర్యం తెచ్చుకో, ప్రభునందు విశ్వాసం ఉంచు. అనేకులకి నువ్వు షేర్ చేయి, అనేకులకి తెలియచేయి ప్రభు మాటలు. వారు కూడా కృంగినటువంటి వారి జీవితాలు దృఢపరచబడతాయి. దేవుని ఆత్మ వారిని బలపరుస్తుంది.
అద్భుతం వారి జీవితాలు జరుగుతుంది. నీవు దానికి సహకారుడు అయితే నమ్మకంగా సంతోషంగా చాలామందికి, అనేకులకు, తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, బంధువులందరికీ షేర్ చేయండి. అద్భుతం దేవుడు ఈ రోజున చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కు నిమిత్తమే మీకు ఇష్టం. యెహోవాయే నా బలము అని, ఆయన నాకు ఆధారం అని ఆయన తన యొక్క అనుభవాలతో ప్రవక్త యెషయా ఏ విధంగా చెప్పాడో మీ యొక్క లేఖనాల ద్వారా మాకు విషేదపరిచారు. కనుక ఈ మాటలు విన్నటువంటి ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో అయ్యా మీరే మాకు దేవుడని, మీరు మాత్రమే మాకు సహాయకులై ఉన్నారని, అయ్యా ఎంతగా మేము మిమ్మల్ని నమ్మగలుగుతున్నామో, ఎంతగా మేము మిమ్మల్ని ఆధారపడి స్తుతిస్తున్నామో అంతగా మీరు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మీరు అద్భుతాలు చేసే దేవుడు అని, నిత్యముగా మీ యొక్క నామం మహింపరచబడుతుందని, మా పట్ల మీరు అద్భుతమైనటువంటి కార్యములు, మీ కృపను మాకు విస్తరపరుస్తూ మీరు మమ్మల్ని దీవిస్తారని ఈ లేఖనాల ద్వారా తేటగా మీరు చెప్పారు. ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలైన మేమందరము మా జీవితాల్లో ఇది మొదలుకొని నా ప్రభువా అయ్యా మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మీరే మాకు దేవుడని, మీరే మాకు బలమని, మీ నామాన్ని కీర్తిస్తూ మీరు ఆఖరి రాజ్యానికి సిద్ధపడ్డు సహాయం ఇచ్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. ఎవరైతే ఈ ఉదయకాలం అందే కన్నీళ్ళు, దుఃఖంతో, వేదనతో ఉన్నారో ఇటువంటి వారందరినీ మీరు దయతో జ్ఞాపకం చేసుకొని వారందరితో కూడా మీరు మాట్లాడి వారి జీవితాలకి క్షేమం కలుగు చేయండి. ఆశీర్వదించండి, కార్యాలు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రాముఖ్యంగా ఆయన సన్నిధిలో విశ్వాసముతో ఆయనే నాకు ఆధారము, ఆయనే నాకు బలము అని ఆయన కీర్తిస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, కాపుదల, ఆయన యొక్క శక్తి, బలము తోడై ఉండి నడిపించును. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా యెహోవాయే నా బలము అని మనం ఈరోజంతా చెప్దాం, స్తుతిద్దాం, మనసారా కనపరుద్దాం. నువ్వు ఎప్పుడైనా, ఎక్కడున్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా యెహోవాయే నా బలమని చెప్పు. దేవుడు నిశ్చయముగా నీకు బలమును అనుగ్రహిస్తాడు అని నిన్ను స్థిరపరిచి అనిపిస్తాడు. నీకు వ్యతిరేకమవుతున్న ఏ పరిస్థితినైనా సరే నువ్వు ఎదుర్కొనేటట్లుగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా.